దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్నారు ఇండియన్ అమెరికన్ ఫోరం ప్రతినిధులు. ఐఏఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి టీజేఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితులు కొప్పుల రాజు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ హాజరయ్యారు. వివిధ రంగాల్లో కృషి చేసేవారిని అవార్డులు ప్రదానం చేశారు ఇండియన్ అమెరికన్స్ ఫోరం ప్రతినిధులు. ఆదాని కేసుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు టీజేఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం. ఆదాని అంతర్జాతీయంగా ఆరోపణలు ఎదుర్కొంటుంటే కేంద్రం కనీసం విచారణ కూడా చేయడం లేదని మండిపడ్డారు. గ్లోబల్ మార్కెట్లో హ్యాండ్లూమ్స్ వీవర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దానికి సంబంధించి కేంద్రం ఎన్ఆర్ఐ పాలసీ చేయాలన్నారు కోదండరాం. గ్లోబల్ ఆపర్చునిటీస్, some of my friends were always arguing when we were campaigning against globalization. They said, don't ever think that it is a curse. If the global markets can be tapped for small and marginal business people and small producers in this country, it can definitely help people, the poor people more particularly. దేశంలో ప్రస్తుతం ఈవీఎం సర్కార్ పాలన చేస్తుందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్. ఎన్ఆర్ఐల ఇన్సూరెన్స్ కోసం కృషి చేస్తామన్నారు. గల్ఫ్ కార్మికుల నుంచి తెలంగాణకు 200 మిలియన్ల ఆదాయం వస్తుందని చెప్పారు. సెక్యులరిజం వైద్య వృత్తి లాంటిదని, డాక్టర్ దగ్గరికి వస్తే కులం మతం చూడకుండా వైద్యం చేస్తారన్నారు అమీర్ అలీఖాన్. But I think the Gulf people who have been contributing, we get around 200 million which comes to Telangana state. We can do a lot of role, and my primary perspective is I am thinking that giving the new challenge in the political field, but my primary objective is try to economically improve the situation. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడంపైనే దృష్టి పెడుతున్నాయని, యూత్ను బాగు చేయాలనే ఆలోచన ఎవరూ చేయడం లేదన్నారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. సమాజంలో ఎంతసేపు హిందూ, ముస్లిం, క్రిస్టియన్లను తీసుకువచ్చి మీరు మేము అనే వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో మహిళలు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరగకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉందన్నారు నేరెళ్ల శారద. పాలిటిక్స్ చేయాలనుకుంటున్నాము, ఓటర్స్తో ఏ రకంగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ, ప్రతి పార్టీ ఓటర్స్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలనే దాని మీదనే ఫోకస్ చేస్తున్నాను తప్పించి ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఎవరు, ఆ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్కి ఈ నేషన్ యొక్క ఈ దేశం యొక్క భవిష్యత్తుని క్రియేట్ చేసే అటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలనే దాని మీద ఫోకస్ చాలా తగ్గిపోతూ ఉంది. ప్రస్తుతం రాజ్యాంగం థ్రెట్ ఫేస్ చేస్తుందన్నారు ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితులు కొప్పుల రాజు. పార్లమెంటులో ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా బీజేపీ శాసనాలు చేస్తుందని మండిపడ్డారు. ఇండియన్ అమెరికన్ ఫోరం ద్వారా చిన్నారులు, మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలని సూచించారు కొప్పుల రాజు. Any member of parliament who wants to stand up and talk about the legislation, they don't get the time. And during the last 10 years BJP regime, the legislative committees, standing committees have become more or less redundant. So the first agenda I would like to give to the IAF as a part of your vision. ఇండియన్ అమెరికన్స్ ఫోరం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఆ సంస్థ ప్రతినిధులు. అందరూ ఈ ఫోరంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.